Hello everybody, welcome back to our Suman Guru YouTube channel. Dear followers, ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసినందుకు మీకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. ఇకపోతే ఈ వీడియోలో మనం CAA 2019 గురించి తెలుసుకుందాం. CAA అంటే ఏంటి? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. CAA యొక్క ఫుల్ ఫామ్. CAA ఫుల్ ఫామ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. దీన్ని తెలుగులో భారత పౌరసత్వ సవరణ చట్టం అని చెప్పి అంటారు. చూడండి, ఇది భారత పౌరసత్వ చట్టం కాదండి, భారత పౌరసత్వ చట్టానికి ఇది సవరణ చట్టం అన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. భారత పౌరసత్వ చట్టం ఏదైతే ఉందో దానికి సవరణ చట్టం ఈ CAA 2019 అన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సవరణ చట్టం ఎందుకంటున్నామంటే మనం కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత విషయాలు మనకి అర్థమవుతాయి. అది ఇక్కడ ముందు ఈ టైటిల్ మీద ఒక అవగాహనకి మనం వద్దాం. CAA అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. ఇది అమెండ్మెంట్ మీన్ సవరణ అంటే ఆల్రెడీ మన రాజ్యాంగంలో సిటిజన్షిప్ యాక్ట్ అనేది ఉంది, దానికి ఇది సవరణ అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. భారత పౌరసత్వ సవరణ చట్టం 2019. ఇప్పుడు విషయంలోకి వెళ్దాం. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ 1950 జనవరి 26. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ ఏదండి? 1950 జనవరి 26. ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే తొలిసారిగా పౌరసత్వ చట్టం భారతదేశంలో ఆమోదం పొందిన సంవత్సరం 1955. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకున్న తర్వాత అది 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత 1955వ సంవత్సరంలో ఇక్కడ పౌరసత్వ చట్టంని భారతదేశంలో తీసుకువచ్చారు. అది ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే సిటిజన్షిప్ యాక్ట్ అనేది భారతదేశంలో ఎప్పుడు తీసుకొచ్చారండి? 1955లో తీసుకువచ్చారు. దానికి సవరణ చట్టం 2019. దీనికి సవరణే ఈ చట్టం అన్నమాట. అర్థమవుతుంది కదా? తొలిసారిగా పౌరసత్వ చట్టం ఇక్కడ 1955వ సంవత్సరంలో ఆమోదం పొందింది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సిటిజన్షిప్ యాక్ట్ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది భారతదేశంలో? 1955వ సంవత్సరంలో, 1955లో. ఇకపోతే వివరాలకు వెళ్తే కొన్ని పరిమితులకు లోబడి భారతదేశంలో జన్మించిన వారందరికీ ఈ 1955 సిటిజన్షిప్ యాక్ట్ ద్వారా పౌరసత్వం అనేది కల్పించబడింది. కొన్ని పరిమితులకు లోబడి భారతదేశంలో జన్మించిన వారందరికీ పౌరసత్వం ఇస్తున్నటువంటి చట్టం ఏదండి? సిటిజన్షిప్ యాక్ట్ 1955 అన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే విదేశీయులు భారత పౌరసత్వం పొందటానికి కూడా ఈ యాక్ట్ ద్వారా అవకాశం అనేది లభించింది. ఏ యాక్ట్ ద్వారా? సిటిజన్షిప్ యాక్ట్ 1955 ద్వారా. ఇప్పుడు మనం 1955 నాటి సిటిజన్షిప్ యాక్ట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ఈ విషయంని అభ్యర్థులు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. కొన్ని పరిమితులకు లోబడి భారతదేశంలో జన్మించిన వారందరికీ ఈ 1955 యాక్ట్ అనేది సిటిజన్షిప్ యాక్ట్ అనేది పౌరసత్వం ఇచ్చింది, సిటిజన్షిప్ అనేది ఇచ్చింది. అలాగే విదేశీయులు భారత పౌరసత్వం పొందటానికి కూడా అవకాశం లభించేటట్లు చేసింది ఈ సిటిజన్షిప్ యాక్ట్ 1955. ఇకపోతే అవిభాజ్య భారతదేశం అంటే ఇంతకుముందు భారతదేశంలో భాగాలుగా ఉండేటటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్
ఇవన్నీ కూడా ఒకప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి భాగాలే. తర్వాత కాలంలో అవి స్వతంత్ర దేశాలుగా విడిపోయాయి. అయితే ఆయా ప్రాంతాలు ఇప్పుడు ఏవైతే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్, మయన్మార్ ఉన్నాయో ఇవి భారతదేశంతో కలిసి ఉన్నప్పుడు భారతదేశం ఏదైతే ఉందో దాన్ని అవిభాజ్య భారతదేశం అని చెప్పి అంటారు. అయితే అవి అవిభాజ్య భారతదేశం నుంచి అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలు బంగ్లాదేశ్ గాను, పాకిస్తాన్ గాను, ఆఫ్ఘనిస్తాన్ గాను, బర్మా లేదా మయన్మార్ గాను విడిపోయాయి కదా. అక్కడ నుంచి వచ్చినటువంటి పౌరులకి భారతదేశంలో 7 సంవత్సరాల తర్వాత అంటే 7 సంవత్సరాల నివాసం తర్వాత భారతదేశపు పౌరసత్వం పొందటానికి రిజిస్ట్రేషన్కు మార్గం చూపబడినటువంటి చట్టం 1955 సిటిజన్షిప్ యాక్ట్ అనే విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ మనం ఏమంటున్నాం, అవిభాజ్య భారతదేశం నుంచి ఎవరైతే భారతదేశంకి శరణార్థులుగా వస్తారో, అవిభాజ్య భారతదేశం అంటే బంగ్లాదేశ్ నుంచి కావచ్చు, మయన్మార్ నుంచి కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ నుంచి కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కావచ్చు, ఈ విధంగా అవిభాజ్య భారతదేశం నుంచి వచ్చిన వారికి భారతదేశంలో 7 సంవత్సరాల నివాసం తర్వాత భారతదేశపు పౌరసత్వం పొందటానికి రిజిస్ట్రేషన్కు మార్గం చూపడం జరిగింది ఈ 1955 సిటిజన్షిప్ యాక్ట్ ద్వారా. అయితే ఈ అవిభాజ్య భారతదేశం కాకుండా ఇతర దేశాలు మనకి యుఎన్ఓలో మెంబర్షిప్ ఉన్నటువంటి దేశాల సంఖ్య 193, 193 దేశాలు యుఎన్ఓలో ఉన్నాయి. ఇంకా ఇతరత్ర చిన్న చితక దేశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ విధంగా ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి అంటే అవిభాజ్య భారతదేశపు దేశాలు కాకుండా ఇతర దేశాలు అంటే ఈ పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, తర్వాత బంగ్లాదేశ్, మయన్మార్ ఇవి కాకుండా ఇతర దేశాలు అక్కడి నుంచి వచ్చిన వారికి భారతదేశంలో కనీసం 12 సంవత్సరాల నివాసం తర్వాత సహజ పౌరసత్వం అనేది ఈ 1955 సిటిజన్షిప్ యాక్ట్ అనేది ఇస్తుందన్నమాట. అది దీని ద్వారా వాళ్ళు 12 సంవత్సరాలు భారతదేశంలో నివాసం ఉంటూ ఉన్నట్లయితే కనుక వారు ఏ దేశం వారైనా కూడా అంటే అవిభాజ్య భారతదేశపు దేశాలు కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వారైతే భారతదేశంలో 12 సంవత్సరాల నుంచి నివాసం ఉంటూ ఉండాలి. అటువంటి వారికి సిటిజన్షిప్ అనేది ఇస్తారు. అదే అవిభాజ్య భారతదేశం నుంచి వచ్చిన వారైతే 7 సంవత్సరాలు భారతదేశంలో నివాసం ఉంటే వారికి సిటిజన్షిప్ అనేది లభించేస్తుంది. మిగిలిన దేశాల నుంచి వచ్చిన వారికి మాత్రం 12 సంవత్సరాల నివాసం తర్వాత మాత్రమే వీళ్ళకి సిటిజన్షిప్ అనేది లభిస్తుంది అన్నమాట. అయితే ఈ విధంగా 1955లో చేసినటువంటి సిటిజన్షిప్ యాక్ట్కి భారత ప్రభుత్వం పౌరసత్వ చట్టం ఏదైతే ఉందో దీన్ని మొట్టమొదటిసారిగా 1986వ సంవత్సరంలో సవరించారు. ఈ 1955 1955 భారత ప్రభుత్వ పౌరసత్వ చట్టంని మొట్టమొదటిసారిగా ఎప్పుడు సవరించారండి? 1986వ సంవత్సరంలో మొదటిసారిగా సవరించడం జరిగింది. అంటే 1955లో ఈ యాక్ట్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ టైం 1986లో ఒకసారి దీన్ని సవరించడం జరిగింది. ఈ సవరణనే ఇంగ్లీష్లో అమెండ్మెంట్ అని చెప్పి అంటారు. ఈ 1986 నాటి ఈ సవరణ ప్రకారం 1986 సవరణ ప్రకారం 1971కు ముందు వచ్చిన బంగ్లాదేశ్ వలసదారులకు వారందరికీ కూడా కొన్ని షరతులకు లోబడి భారతీయ పౌరసత్వంని మంజూరు చేయడం జరిగింది. బిట్టు చూడండి, ఇది మీకు గ్రూప్ 1లో మెయిన్స్లో జనరల్ స్టడీస్ విభాగంలో కానీ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కానీ ఈ చట్టం గురించి ఎస్ఐ టైప్ క్వశ్చన్ అనేది అడగవచ్చు. అప్పుడు ఈ ఆర్టికల్ అనేది మీకు ఉపయోగపడుతుంది. లేదంటే జనరల్గా మీకు ప్రిలిమ్స్లో బిట్స్ రూపంలో రావచ్చు. బిట్స్ రూపంలో వచ్చినప్పుడు కూడా మీకు ఈ కంటెంట్ అనేది ఉపయోగపడుతుంది. ముందు ఇది గ్రూప్ 1కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి గ్రూప్ 1కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో
గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న వారు మెయిన్స్ కోసం దీన్ని జాగ్రత్తగా కన్స్ట్రక్షన్ చేసుకోండి. అలాగే ఇప్పుడు బిట్స్ జనరల్గా ఏంటంటే ప్రిలిమ్స్లో వడపోత పరీక్షలు బిట్స్ రూపంలో రావచ్చు. ఇక్కడ 1971కి ముందు వచ్చిన బంగ్లాదేశ్ వలసదారులకు భారతీయ పౌరసత్వం మంజూరు చేయటానికి ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ని మొదటిసారిగా ఎప్పుడు సవరించడం జరిగింది అని బిట్టు వస్తే 1986వ సంవత్సరంలో మొదటిసారిగా సవరించారు అని ఇక్కడ జవాబు గుర్తిస్తాం. లేదా 1986వ సంవత్సరంలో ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955ని మొట్టమొదటిసారిగా సవరించారు. ఎందుకోసం సవరించారు అని బిట్టు వస్తే కనుక 1971 కంటే ముందు వచ్చిన బంగ్లాదేశ్ వలసదారులకి లేదా శరణార్థులకి వారందరికీ కూడా కొన్ని షరతులకు లోబడి భారతీయ పౌరసత్వం మంజూరు చేయడం కోసం ఇక్కడ సవరించడం జరిగింది. మొదటిసారిగా ఈ ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ని 1986లో సవరించడం జరిగింది అని ఆన్సర్ గుర్తించడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఆన్సర్ గుర్తించాలి. దాని తర్వాత మరి ఇండియన్ సిటిజన్షిప్ 1955 యాక్ట్ని ఇప్పటి వరకు ఏ సందర్భాల్లో సవరించారంటే 1992లో ఒకసారి సవరించారు, అంటే మొదటిసారి 1986, దాని తర్వాత 1992, 2003, తర్వాత 2005, తర్వాత 2015. ఈ సంవత్సరాలలో దీన్ని 1955 యాక్ట్ను అంటే సిటిజన్షిప్ యాక్ట్ను విస్తృతంగా సవరించారు, విస్తృతంగా సవరణలకు లోనైంది. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకుంటారు. ఇకపోతే సిఏఏ చట్టం 2019 గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2019 పౌరసత్వ సవరణ బిల్లు దీన్ని 2016వ సంవత్సరంలో బీజేపీ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దీన్ని అంటే లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే లోక్సభలో 2016 జూలై 19వ తేదీన ప్రవేశపెట్టారు. ఏ పేరుతో ప్రవేశపెట్టారు? పౌరసత్వ సవరణ బిల్లు 2016 పేరుతో ప్రవేశపెట్టడం జరిగింది. సిఏఏ యాక్ట్ 2019ని మొట్టమొదటిసారిగా లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారండి? 2016 జూలై 19న. ఏ పేరుతో ప్రవేశపెట్టారు? పౌరసత్వ సవరణ బిల్లు సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ 2016 అన్న పేరుతో లోక్సభలో ప్రవేశపెట్టారు. ఏ పేరుతో ప్రవేశపెట్టారో కూడా ఇంపార్టెంట్, ఎప్పుడు ప్రవేశపెట్టారో కూడా ఇంపార్టెంట్. దాని తర్వాత అక్కడి నుంచి లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లుని పంపించారు. ఎప్పుడు పంపించారు? ఆగస్టు 12వ తేదీన 2016వ సంవత్సరంలో ఆగస్టు 12వ తేదీన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దీన్ని పంపించడం జరిగింది. జూలైలో లోక్సభకు పంపిస్తే ఆగస్టులో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం జరిగింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ తన నివేదికను పరిశీలన చేసి పార్లమెంటుకు ఎప్పుడు సమర్పించింది? 2019 జనవరి 7వ తేదీన సమర్పించింది. చాలా సుదీర్ఘమైనటువంటి కాలం దాని మీద పరిశీలన చేసి ఒక నివేదిక సమర్పణ చేసి ఆ నివేదికని 2019 జనవరి 7వ తేదీన పార్లమెంటుకు సమర్పించడం జరిగింది. సిఏఏ 2019 బిల్లును మళ్ళీ లోక్సభ ఎప్పుడు ఆమోదించింది అంటే 2019 జనవరి 8వ తేదీన ఆమోదించింది. దాని తర్వాత సిఏఏ 2019 బిల్లు ఆమోదం కోసం రాజ్యసభ పరిశీలనలో ఉండగా 16వ లోక్సభ రద్దయింది. చూడండి ఇక్కడ ఎన్ని మలుపులు ఉన్నాయో చూడండి. సిఏఏ చట్టం 2019 దీని వెనక ఎన్ని మలుపులు ఉన్నాయో ఒకసారి మీరు చూడండి. ఇక్కడ చూడండి, దీన్ని 2016వ సంవత్సరము జూలై 19న మొదటిసారిగా లోక్సభలో ప్రవేశపెట్టారు. ఏ పేరుతో ప్రవేశపెట్టారు? పౌరసత్వ సవరణ బిల్లు 2016 పేరుతో ప్రవేశపెట్టారు. అక్కడ నుంచి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం జరిగింది.
ఎప్పుడు 2016 ఆగస్టు 12న, అంటే తర్వాత నెలలో జూలైలో లోక్సభలో ప్రవేశపెడితే ఆగస్టులో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి బిల్లు వెళ్ళింది. దాని తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీ దీని మీద పరిశీలనలు చేసి తన నివేదికని మళ్ళీ ఎప్పుడు సమర్పించింది అంటే 2019 జనవరి 7న సమర్పించింది. 2019 జనవరి 7న సమర్పిస్తే ఆ నెక్స్ట్ రోజే, ఆ తర్వాత రోజే సిఏఏ 2019 బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభ ఆమోదించింది. ఆ తర్వాత రోజే జనవరి 8వ తేదీనే లోక్సభ ఆమోదించింది. లోక్సభలో ఆమోదమైన తర్వాత మళ్ళీ రాజ్యసభకు తీసుకెళ్ళాలి కదా. సో రాజ్యసభ ఆమోదం కోసం పంపించారు. సిఏఏ 2019 బిల్లు ఆమోదం కోసం రాజ్యసభకు పంపిస్తే రాజ్యసభ పరిశీలనలో ఉండగా 16వ లోక్సభ రద్దయింది. 16వ లోక్సభ రద్దు అవుతుంది అన్నమాట. ఈ ఎలక్షన్ల వల్ల, అంటే ఈ సార్వత్రిక ఎన్నికల వల్ల 16వ లోక్సభ అనేది రద్దయింది. సో సిఏఏకి మళ్ళీ అక్కడ గండం అనేది ఏర్పడింది. మళ్ళీ కొన్నాళ్ళు ఆగిపోయింది. మళ్ళీ 17వ లోక్సభ ఏర్పడింది. ఎలక్షన్లు ముగిసాయి, సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికలు ఆ ప్రక్రియ అదంతా కూడా జరిగింది, అదంతా ముగిసిపోయింది. దాని తర్వాత 17వ లోక్సభ ఏర్పాటైంది. ఇప్పుడు 17వ లోక్సభలో అమిత్ షా సిఏఏ 2019 బిల్లుని లోక్సభలో మళ్ళీ ప్రవేశపెట్టారు. ఎప్పుడు 2019 డిసెంబరు 9వ తేదీన. ఇక్కడ మీరు చూడొచ్చు, లోక్సభలో 2016 జూలై 19 ప్రవేశపెట్టారు. మళ్ళీ జనవరి 8వ తేదీన లోక్సభకు వచ్చింది. 2019 జనవరి 8న లోక్సభకు వచ్చింది. మళ్ళీ 2019 డిసెంబర్ 9న లోక్సభకి వచ్చింది. లోక్సభకి 3 సార్లు సిఏఏ బిల్ అనేది వచ్చింది. అందులో 2016లో పౌరసత్వ సవరణ బిల్లు 2016 పేరు మీదుగా అప్పుడు ఒకసారి వచ్చింది. తర్వాత 2019 ప్రారంభ నెల జనవరి నెలలో లోక్సభకు వచ్చింది. 2019 చివరి నెల ముగింపు నెల డిసెంబర్లో మళ్ళీ లోక్సభలో పునఃప్రవేశం చేయడం జరిగింది. సింపుల్ అండి. జనవరి 8, డిసెంబర్ 9. 2019లోనే 2019 ప్రారంభ నెల జనవరి 8వ తేదీ, ముగింపు నెల డిసెంబరు 9వ తేదీ. ఈ 17వ లోక్సభలో అమిత్ షా ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు లోక్సభ ఆమోదించింది. లోక్సభ ఆమోదించిన తర్వాత ఈ సిఏఏ 2019 బిల్లుని రాజ్యసభకు పంపించడం జరిగింది. రాజ్యసభ 2019 డిసెంబర్ 11న ఆమోదించింది. లోక్సభ ఆమోదం, రాజ్యసభ ఆమోదం జరిగిపోయాయి. దాని తర్వాత సిఏఏ 2019 బిల్లుని రాష్ట్రపతి పరిశీలనకి తీసుకువెళ్ళారు. రాష్ట్రపతి కూడా డిసెంబర్ 12వ తేదీన, అంటే రాజ్యసభ ఆమోదం లభించిన తర్వాత రోజునే డిసెంబర్ 12వ తేదీన రాష్ట్రపతి ఆమోదించారు. సో ఎప్పుడైతే రాష్ట్రపతి ఆమోదిస్తారో ఏదైనా ఒక బిల్లు లోక్సభ, రాజ్యసభ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదిస్తేనే ఆ బిల్లు చట్టంగా మారుతుంది. కాబట్టి రాష్ట్రపతి ఆమోదం అంటే లోక్సభ ఆమోదం, రాజ్యసభ ఆమోదం, చివరికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించడంతో సిఏఏ బిల్లు 2019 బిల్లు అనేది చట్టంగా మారింది. ఎప్పుడు చట్టంగా మారింది? 2019 డిసెంబరు 12వ తేదీన ఇది చట్టంగా మారింది. బిల్లు అనేది చట్టంగా మారింది. కేంద్ర ప్రభుత్వం సిఏఏ 2019 నోటిఫికేషన్ ఎప్పుడైతే ఇది చట్టంగా మారిందో ఈ చట్టం దీని యొక్క నోటిఫికేషన్ అనేది 2024 మార్చి 11న జారీ చేసింది. 2024 మార్చి 11వ తేదీన జారీ చేసింది. అంటే 2019 డిసెంబర్ 12న దీనికి ఆమోదం లభించి ఇది ఒక చట్టంగా మారగా 2020, 2021, 2022, 2023 ఆగి 2024వ సంవత్సరంలో ఈ నోటిఫికేషన్ని మార్చి 11వ తేదీన జారీ చేయడం అనేది జరిగింది. ఇది సిఏఏ చట్టం అనేది అమల్లోకి వచ్చినటువంటి ప్రాసెస్. ఎంతవరకు సిఏఏ చట్టం అమల్లోకి ఎలా వచ్చింది, దాని ప్రాసెస్ ఏంటి, ఎంతవరకు మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు అర్హతలు మరియు నిబంధనలు. అసలు ఈ సిఏఏ చట్టం దీని యొక్క అర్హతలు, నిబంధనల గురించి మనం పరిశీలన చేసినట్లయితే కనుక అర్హతలు మరియు నిబంధనలు వీటిని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. దీనికి ఎవరు అర్హులు? సిఏఏ చట్టం పరిధిలోకి ఎవరు వస్తారు? 2014
డిసెంబరు 31కి ముందు 2014 సంవత్సరము డిసెంబరు 31కి ముందు మతపరమైనటువంటి హింస కారణంగా చూడండి, ఎప్పుడండి 2014 డిసెంబరు 31కి ముందు 2014 డిసెంబరు 31కి ముందు అంటే ఇక్కడ మనం చూడొచ్చు 2024లో సిఏఏ చట్టం నోటిఫికేషన్ జారీ అయ్యింది 2024. సో అక్కడికి 10 years బిఫోర్ 2014 డిసెంబర్ 31కి ముందు మతపరమైనటువంటి హింస కారణంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఈ 3 దేశాల నుంచి భారతదేశానికి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లకు మాత్రమే ఈ సిఏఏ యాక్ట్ 2019 అనేది అర్హత ఇచ్చింది. వీరికి మాత్రమే అర్హత ఇచ్చింది. అంటే బంగ్లాదేశ్ ఏ దేశము? ముస్లిం దేశం, ఇస్లామిక్ కంట్రీ. పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ, ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ. ఇవన్నీ కూడా సెక్యులర్ కంట్రీస్ కావు, ఇవన్నీ కూడా ఇస్లామిక్ కంట్రీస్ అన్నమాట. ఇవి ఒక మత ప్రాతిపదికగా నడుస్తున్నటువంటి దేశాలు. అక్కడ వారి ప్రధాన మతం ఏంటి? ఇస్లాం ప్రధానమైన మతం కాబట్టి మిగిలినటువంటి మతాల వారిని కన్వర్ట్ చేసేవారు. అలా కన్వర్ట్ కాకపోతే వారికి ఏంటంటే వారిని హింసించేవారు, మతపరమైనటువంటి హింసకి గురి చేసేవారు. ఇలా మతపరమైనటువంటి హింసకి గురి చేస్తున్నందువల్లనే ఆయా దేశాలు, ఆ 3 దేశాల్లో ఉన్నటువంటి ఇతర మతస్థులు వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడు అవన్నీ కూడా ఎక్కువగా 90% ముస్లిం దేశాలుగా అవి అవతరించాయి. అంటే అందరూ కూడా కన్వర్ట్ అయిపోవడము, బలవంతంగా కన్వర్ట్ అయిపోవడము, లేకపోతే చంపేయడము, లేకపోతే దేశం నుంచి వెంటబెట్టేయడము, ఇటువంటి పరిణామాల వల్ల వాళ్ళు శరణార్థులుగా, మిగిలిన మతం వాళ్ళు భారతదేశంలోకి వచ్చారు శరణార్థులుగా. అంటే మతం మారడానికి ఇష్టం లేని వాళ్ళు, ఇస్లాంలోకి కన్వర్ట్ అవ్వలేని వాళ్ళు, అటువంటి వాళ్ళు ఇంక దిక్కు తోచని స్థితిలో ఆయా దేశాల్లో వారి ఆస్తుల్ని వాటిని వదులుకొని వారి యొక్క ఇండ్లను, వారి యొక్క పంట పొలాల్ని, వారి ఆస్తుల్ని, వారి వ్యాపారాల్ని వాటిని వదులుకొని శరణు అంటూ భారతదేశంకి శరణార్థులుగా వచ్చినటువంటి ఈ హిందువులు అవ్వచ్చు, సిక్కులు అవ్వచ్చు, బౌద్ధులు అవ్వచ్చు, జైనులు అవ్వచ్చు, పార్సీలు అవ్వచ్చు, క్రిస్టియన్లు అవ్వచ్చు, వీరికి మాత్రమే ఈ సిఏఏ 2019 అనేది వర్తిస్తుంది. వీరు మాత్రమే, ఈ మతాల వారు మాత్రమే అర్హులు. ముస్లిమ్స్కి ఎందుకు అర్హత ఇవ్వలేదు అంటే ఆల్రెడీ అవన్నీ కూడా ఇస్లామిక్ కంట్రీలే. ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ, బంగ్లాదేశ్ ఇస్లామిక్ కంట్రీ, పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు శరణార్థులుగా భారతదేశం ఎందుకు వస్తారు? వాళ్ళకి అంత అవసరం ఏముంది? లేదు. ఎందుకంటే ఆ 3 కూడా ఇస్లామిక్ కంట్రీస్ కాబట్టి ఇస్లామిక్ కంట్రీలో ఇస్లామ్స్ శరణార్థులుగా అవుతారు, అవ్వరు. కాబట్టి ఈ విధంగా ఆ 3 ఇస్లామిక్ కంట్రీల నుంచి మిగిలిన మతస్థుల వారు భారతదేశంలోకి శరణార్థులుగా వచ్చేశారు. ఆ విధంగా వచ్చిన వారిలో 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఎవరైతే వచ్చి భారతదేశంలో నివాసం ఉంటున్నారో అటువంటి వారికి భారతదేశంలో పౌరసత్వం ఇచ్చేందుకు తీసుకువచ్చినటువంటి ఈ సవరణ బిల్లే సిఏఏ 2019 అన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే 2014 ముందు కనీసం ఏడాది నుంచి భారతదేశంలో ఉంటున్న వాళ్ళకు, అలాగే 14 ఏళ్లలో కనీసం 5 ఏళ్ళు భారతదేశంలో ఉన్న వాళ్లకు భారతదేశపు పౌరసత్వం కల్పిస్తారు. అది కూడా ఈ మతస్థుల వారికి ఈ పౌరసత్వం అనేది కల్పిస్తారు. ఇందుకోసం వీరు ఎలాంటి శరణార్థి తదితర ధ్రువపత్రాలు సమర్పించవలసిన అవసరం ఉండదు. ఇకపోతే ఈ యాక్ట్ కిందకి రాని అంటే మినహాయింపు ఇచ్చినటువంటి రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. మినహాయింపు రాష్ట్రాలు అంటే ఏ ఏ రాష్ట్రాలకి మినహాయింపు ఇచ్చారు అన్నది కూడా ఇక్కడ ముఖ్యం. అయితే ఈ సిఏఏ యాక్ట్ 2019 అనేది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందా అంటే వర్తించదు. క్రింది రాష్ట్రాలకు మినహాయింపు ఇచ్చారు. ఏంటి ఆ రాష్ట్రాలు? అస్సాము, మేఘాలయ, మిజోరాం, త్రిపుర. అంటే ఇక్కడ ఈశాన్య భారతదేశంలోని 4 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ అస్సాము, అంటే మొత్తం ఈశాన్య భారతదేశంలో 7 సిస్టర్స్ 7 రాష్ట్రాలు ఉంటాయి. ఆ 7 రాష్ట్రాల్లో ప్రధానంగా 4 రాష్ట్రాలు అస్సాం, మేఘాలయ
మిజోరం, త్రిపుర ఈ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలు ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మొత్తం ప్రాంతం కాదండి, ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలని సిఏఏ 2019 చట్టం పరిధి నుంచి మినహాయించడం జరిగింది. ఏ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే దరఖాస్తు సిఏఏ 2019 ప్రకారం ఇక్కడ దరఖాస్తు ప్రక్రియ గురించి మనం పరిశీలన చేస్తే కనుక అప్లికేషన్ ప్రాసెస్ ఇక్కడ చూడొచ్చు. దరఖాస్తు సిఏఏ 2019 ప్రకారం అర్హులైన వారంతా భారతదేశపు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుని ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు ఆయా దేశాల్లో తమకు ప్రస్తుతం ఉన్నటువంటి పౌరసత్వంని చూడండి, ఎవరైతే ఇక్కడ భారతదేశంలో పౌరసత్వం కావాలి అని అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వాళ్ళు వారి యొక్క సొంత దేశాలలో పౌరసత్వంని వదులుకోవాల్సి ఉంటుంది. అలాగే భారతదేశాన్ని శాశ్వత చిరునామాగా వారు అంగీకరించాల్సి ఉంటుంది. అలా అంగీకరిస్తూ వారి దేశంలో పౌరసత్వంని వదులుకుంటూ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే విధేయతతో కూడిన ప్రమాణం కూడా చేయాల్సి ఉంటుంది. అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం అతిపెద్ద చట్టం ఏది? భారతదేశంలో అతిపెద్ద చట్టం రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగాన్ని పట్ల విధేయతతో కూడి ఉంటాము అని చెప్పి వారి ప్రమాణం కూడా చేయాల్సి ఉంటుంది. అలా ప్రమాణం చేస్తూ వారి సొంత దేశంలో పౌరసత్వం వదులుకుంటూ భారతదేశంలో శాశ్వత పౌరసత్వంని మేము అంగీకరిస్తున్నామని చెప్పి డిక్లరేషన్ ఇస్తూ వారు ఈ దేశంలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సిటిజన్షిప్ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మరి దరఖాస్తు కోసం కావలసిన పత్రాలు వీటిని ఒకసారి ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. వీళ్ళు భారతదేశంలో పౌరసత్వం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరి అలా దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు చూడండి. ఏ సర్టిఫికేట్స్ కావాలంటే హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, పార్సీ, క్రైస్తవ మతాలకు చెందిన వారని, ప్రస్తుతం ఆయా మతాలలోనే కొనసాగుతున్నారని ధృవీకరిస్తూ గుర్తింపు పొందిన ఏదైనా స్థానిక సంస్థ జారీ చేసిన అర్హత సర్టిఫికేట్ని సమర్పించాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు ఇతర దేశాల నుంచి భారతదేశానికి శరణార్థులుగా వచ్చి వారు హిందూ మతంలో కానీ, సిక్కు మతంలో కానీ, జైన మతంలో కానీ, బౌద్ధ మతంలో కానీ, పార్సీ మతంలో కానీ, క్రైస్తవ మతంలో కానీ వాళ్ళు ప్రస్తుతం ఉంటున్నారు, ఆ మతంలోనే కొనసాగుతున్నారు అంటూ ఒక డిక్లరేషన్ అనేది ఏదైనా ఒక గుర్తింపు పొందిన స్థానిక సంస్థ జారీ చేసినటువంటి ఒక అర్హత సర్టిఫికేట్ అనేది వారు సమర్పించాల్సి ఉంటుందన్నమాట. అది ఎందుగురించి అంటే మరి ఆయా దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లిమ్స్కి ఇక్కడ పౌరసత్వం అనేది ఇవ్వరు. ఎందుకు ఇవ్వాలి? ఆల్రెడీ వాళ్ళు భారతదేశం నుంచి ఎందుకు విడిపోయారు? వాళ్ళు మత ప్రాతిపదికన వాళ్ళు విడిపోయారు. భారతదేశం నుంచి బంగ్లాదేశీయులు, పాకిస్తానీయులు, దాని తర్వాత ఆఫ్ఘనిస్తానీయులు ఏ ప్రాతిపదికన వెళ్ళిపోయారు? మత ప్రాతిపదికగా. అంటే మాకు మతం ఇస్లామిక్ మతం పాటించే వాళ్ళకి సపరేట్గా ఒక దేశం కావాలి అని చెప్పి వాళ్ళు మత ప్రాతిపదికన విడిపోయారు. మత ప్రాతిపదికన విడిపోయిన తర్వాత వాళ్ళు ఆ దేశంలో ఉండకుండా మళ్ళీ ఈ దేశంలోకి వాళ్ళు ఎందుకు వస్తారు? శరణార్థులకు రావాల్సి శరణార్థి అంటే ఏంటి? ఆ దేశంలో బతుకు లేకపోతే దిక్కుతోచని స్థితిలో భారతదేశానికి రావాలి. సో అటువంటి పరిస్థితులు వాళ్ళకి లేవు కదా, కాబట్టి వాళ్ళు శరణార్థులు ఎందుకు అవుతారు? అవ్వరు. అది కాబట్టి ఈ విధంగా మిగిలిన మతాల వారికి మాత్రమే ఈ దేశాల నుంచి, భారతదేశం చుట్టూ ఉన్న దేశాల నుంచి ఎవరైతే శరణార్థులుగా భారతదేశానికి వచ్చారో వాళ్ళు ఇస్లాం మతంలో కాకుండా ఈ పేర్కొన్నటువంటి ఏ మతంలో అయినా కూడా మేము ఉన్నాం అని చెప్పి ఇక్కడ ఏదైనా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ నుంచి అర్హత సర్టిఫికేట్ అనేది వాళ్ళు సమర్పించాల్సి ఉంటుంది. ఇకపోతే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ప్రభుత్వం జారీ చేసిన వాళ్ళు పాకిస్తాన్ దేశీయులైతే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశీయులైతే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశీయులైతే బంగ్లాదేశ్ ఆ ప్రభుత్వం జారీ చేసిన పాస్పోర్ట్ను కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఆ దేశపు జనన ధృవీకరణ పత్రం వీళ్ళు ఏ దేశంలో పుట్టి భారతదేశంలో ఇప్పుడు వీళ్ళేంటి భారతదేశానికి శరణార్థులకు వచ్చారు, భారతదేశంలో వీళ్ళకి పౌరసత్వం కావాలి,
నిజమే, పౌరసత్వం ఇస్తాం. అయితే ఇంతకు నువ్వు ఏ దేశంలో ఇంతకుముందు పుట్టావు, ఏ దేశం నుంచి ఈ దేశానికి నువ్వు శరణార్థిగా వచ్చావు అన్నది ప్రభుత్వానికి ప్రూఫ్ కావాలి. అందు గురించి జనన ధృవీకరణ పత్రం అంటే బర్త్ సర్టిఫికేట్, అలాగే వారు ఏ దేశంలో అయితే పుట్టారో ఆ దేశంలోని ఏదైనా లైసెన్స్ లేదా ఆ దేశంలోని భూమి లేదా కౌలు రికార్డులు వాటి కాపీలు అనేవి సమర్పించాల్సి ఉంటుంది. అలాగే స్టడీ సర్టిఫికేట్లు, చిన్నప్పటి నుంచి ఎక్కడ చదువుకున్నారో వారి స్టడీ సర్టిఫికేట్లు, అంటే చదువుకున్న వాళ్ళు ఉంటే స్టడీ సర్టిఫికేట్లు సమర్పించాల్సి ఉంటుంది. చదువు లేకపోతే అది ఓకే, చదువుకున్న వాళ్ళు ఉంటే స్టడీ సర్టిఫికేట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఆయా దేశపు ప్రభుత్వాలు మంజూరు చేసిన మరేదైనా గుర్తింపు పత్రం, అలాగే దరఖాస్తుదారుని యొక్క ఇప్పుడు ఎవరైతే భారతదేశంలో సిటిజన్షిప్ కోసం అప్లై చేస్తున్నారో వాళ్ళు వారి యొక్క తల్లిదండ్రులు లేదా వారి యొక్క తాతలు లేదా ముత్తాతల్లో ఒకరు ఆయా దేశాలకు చెందినవారు అని నిరూపించి ఏదైనా ఒక డిక్లరేషన్ పత్రం అనేది గవర్నమెంట్కి అంటే ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. ఇకపోతే దరఖాస్తుదారులు ఆయా దేశాల నుంచి వచ్చినట్లు నిర్ధారించేందుకు అక్కడి ప్రభుత్వాలు లేదా ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన ఏ పత్రాన్నైనా ఆమోదిస్తారు. వాటి కాల పరిమితి దాటినా కూడా వాటిని యాక్సెప్ట్ చేస్తారు. ఇవి వాళ్ళు సమర్పించాల్సి ఉంటుంది. మరి భారతదేశంలో 2014 డిసెంబరు, ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాము, 2014 డిసెంబర్ 30 కంటే ముందు భారతదేశంలో అంటే అప్పటి నుంచి భారతదేశం ఉండాలి అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ భారతదేశంలో అంటే 2014 డిసెంబరు 31 కంటే ముందు నుంచే భారతదేశంలో స్థానికంగా ఉంటున్నాం అనే వాళ్ళు ప్రూఫ్ అనేది గవర్నమెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది భారతదేశంలో స్థానికతను నిరూపించేందుకు కావలసిన పత్రాలు, సర్టిఫికేట్స్. అంటే స్థానికత అంటే 2014 డిసెంబర్ 31 కంటే ముందు నుంచే భారతదేశంలో మేము నివాసం ఉంటున్నాం అంటూ భారతదేశం యొక్క స్థానికత సర్టిఫికేట్లు అనేవి వాళ్ళు సమర్పించాల్సి ఉంటుంది. అంటే దరఖాస్తుదారుడు ఎవరైతే భారతదేశంలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారో వాళ్ళు 2014 డిసెంబర్ 31 కంటే ముందే భారతదేశంలోకి ప్రవేశించినట్లుగా రుజువు కోసం భారతదేశానికి వచ్చిన సమయంలో వీసా కాపీ కానీ, ఇమిగ్రేషన్ స్టాంప్ కాపీలు కానీ, రెవెన్యూ అధికారి లేదా గ్రామీణ పట్టణ సంస్థలకు ఎన్నికైన సభ్యులు జారీ చేసిన ధ్రువపత్రం కానీ సమర్పించాల్సి ఉంటుంది. అలాగే భారతదేశంలో జనగణన సమయంలో ఎన్యూమరేటర్లు జారీ చేసిన స్లిప్ కానీ, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కానీ సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డులు మరియు స్కూల్ టీసీ, విద్యార్హతలు తెలిపే సర్టిఫికేట్లు, వ్యాపార లైసెన్స్లు వీటిని సమర్పించాల్సి ఉంటుంది. మరి దరఖాస్తు ప్రక్రియ గురించి పరిశీలన చేస్తే కనుక దరఖాస్తు ప్రక్రియ గురించి మనం పరిశీలన చేస్తే కనుక చూడండి, వెబ్సైట్ అంటే వీళ్ళు ఆన్లైన్లో అప్లై చేసేందుకు వెబ్సైట్ అనేది ఇక్కడ ఇలా ఇచ్చారు. అంటే మనకి బిట్ అనేది రావచ్చు, గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ ప్రిలిమ్స్లో బిట్స్ కూడా రావచ్చు. ఇండియన్ సిటిజన్షిప్ సిఏఏ 2019 కోసం దరఖాస్తు చేసుకోవడం కోసం కేటాయించిన వెబ్సైట్ అందుబాటులో ఏది? ఇండియన్ సిటిజన్షిప్ online.nic.in అన్నది దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్. అలాగే హెల్ప్ లైన్ నెంబర్ మీద బిట్ అనేది రావచ్చు, 1032 హెల్ప్ లైన్. ఇది ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తూ ఉంటుంది. సిఏఏ కింద భారత పౌరసత్వం కోరుతూ వచ్చే దరఖాస్తులపై నిర్ణయం తీసుకునే సాధికార కమిటీకి జనాభా లెక్కల డైరెక్టర్ నేతృత్వం వహిస్తారు. సిఏఏ కింద అర్హులైన వారికి చట్టంలో పేర్కొన్న ప్రకారం రెట్రోస్పెక్టివ్ విధానంలో పౌరసత్వం మంజూరు చేస్తారు. అలాగే ఇక్కడ భారతదేశంలో స్థానికత అంటే ఎవరికి పౌరసత్వం ఇస్తున్నారు? 2014 డిసెంబర్ 31 కంటే ముందు భారతదేశానికి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఉన్న వారికి మాత్రమే పౌరసత్వం ఇస్తున్నారు. ఓకే, ఇది మనకి గ్రూప్ 1 మెయిన్స్కి జనరల్ ఎస్ఏలో కానీ లేకపోతే ఇండియన్ పాలిటీలో కానీ ఈ కాన్సెప్ట్ నుంచి బిట్ అనేది అంటే
ప్రశ్న అనేది రావడానికి అవకాశం అనేది ఉంది. సిఏఏ 2019 సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి ప్రశ్న అనేది రావచ్చు. ఇండియన్ పాలిటీలో మనకి మెయిన్స్లో ఈ ప్రశ్న అనేది అడగడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా మీరు అవగాహన చేసుకోండి. అలాగే గ్రూప్ 2కి వీటికి ప్రిపేర్ అవుతున్న వారు, అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఎక్కడి నుంచి బిట్స్ కూడా రావచ్చు. ఇండియన్ పాలిటీలో భాగంగా బిట్స్ కూడా రావచ్చు. ఓకే, ఇది సిఏఏ 2019 యాక్ట్. దీని మీద వీటి మీద విమర్శలు, ప్రతి విమర్శలు, దీనికి సంబంధించిన విశ్లేషణ, వీటి గురించినటువంటి వీడియో నేను తర్వాత ఇస్తాను మీకు. అంటే సిఏఏ మీద విశ్లేషణ చేయండి అంటే ఎంతవరకు సిఏఏ అమల్లోకి వచ్చినటువంటి ప్రాసెస్, అర్హతలు, తర్వాత నిబంధనలు, దరఖాస్తు విధానం, వీటి గురించి మనం చూసాం. మరి దీని మీద విశ్లేషణ అంటే ఇది దేశానికి ఎలా ప్రయోజనం, ఎలా అంటే ప్రయోజనాలు ఏంటి, దీనిలో ఉన్న లోపాలు ఏంటి, దీనిలో ఉన్న సమస్యలు ఏంటి, ఇది ఎలా చేసుకుంటే బాగున్నాము, వీటి మీద విశ్లేషణ చేయమంటారు కదా, విశ్లేషణ చేస్తూ ప్రశ్న అడుగుతారు కదా. సో అలాంటప్పుడు దీని మీద జవాబు ఎలా రాయాల్సి ఉంటుంది అన్నది తర్వాత వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందాక ఈ కాన్సెప్ట్ని మీరు చూస్తూ ఉండండి. సరే, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మరింత మంచి కంటెంట్తో మీ ముందుకు నేను వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే.